నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు, రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనన్న చంద్రబాబు. టీడీపీ హయాంలో దోపిడీ జరిగిందన్న ఏపీ సీఎం. చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం లేదన్న జగన్. షర్మిల కాంగ్రెస్లోకి వస్తే ఆహ్వానిస్తాం, పార్టీ బలోపేతానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్న గిడుగు. కాళేశ్వరంపై మంత్రులది అసత్య ప్రచారం, న్యాయ విచారణను స్వాగతిస్తామన్న కడియం. వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం, భారీగా తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తోడ్పడ్డ గ్యారంటీ పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రజాపాలన 5 గ్యారంటీల అమలు హామీలో భాగంగా మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు ప్రజల నుంచి అప్లికేషన్లను ప్రభుత్వం తీసుకోవడం స్టార్ట్ చేసింది. స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అప్లికేషన్ తీసుకునే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మొదటి రోజు అభయహస్తం అప్లికేషన్ ఫామ్ అప్లై కోసం ప్రజలు సెంటర్లకు భారీగా తరలివచ్చారు. సెంటర్ల దగ్గర అప్లికేషన్ ఫామ్స్ కొరతతో నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లకు ప్రజలు పరుగులు పెట్టారు. తొలి రోజే వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఒక్క అప్లికేషన్ ఫామ్ లక్షల మంది ప్రజల్లో ఎన్నో ఆశలను రేపడంతో పాటు కొన్ని సందేహాలకు దారితీసింది. 5 గ్యారంటీలకు ఒకే అప్లికేషన్ ఫామ్ను తీసుకొచ్చిన ప్రభుత్వం ప్రజలకు దాని మీద అవగాహన తీసుకురావడంలో కొంత విఫలమైంది. ముఖ్యంగా ఏ పథకానికి ఏం ఆధారం చూపాలన్న సందేహం ప్రజల్లో నెలకొంది. గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత కరెంట్ అప్లై కోసం ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. చాలామంది అర్హులు అద్దె ఇళ్లలో ఉండడంతో కొన్ని చోట్ల ప్రత్యేక మీటర్లు లేక ఆ పథకం తమకి రాదేమోనని నిరాశ చెందుతున్నారు. ఇక రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, డబుల్ గ్యాస్ సిలిండర్ ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఒక్కొక్క 2 కంపెనీల నుంచి గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి మహాలక్ష్మి ద్వారా 500కే సిలిండర్ ఇస్తారా లేదా అన్న ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలో 600 కేంద్రాలు, 150 డివిజన్లలో డివిజన్కు 4 చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేసి 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ యొక్క అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోవడం జరుగుతోంది. ఇందులో ప్రజలకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. వారి దగ్గర ఏమైనా ఆధారాలున్నా లేకున్నా నిరభ్యంతరంగా మీరు అప్లికేషన్ చేసుకోండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అమలవుతున్న ఆసరా దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారులు మళ్లీ కొత్తగా అప్లికేషన్లు పెట్టుకోవద్దని ప్రభుత్వం చెప్పింది. కానీ 70 లక్షల మందికి పైగా ఉన్న రైతు బంధు లబ్ధిదారులకు మాత్రం అప్లై చేసుకోవద్దని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. దీంతో దరఖాస్తు చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారు. వీటికి తోడు అసలు ప్రజలకు సరిపడా అప్లికేషన్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచకపోవడంతో కొన్ని సెంటర్ల దగ్గర ప్రజల అసహనం వ్యక్తం చేశారు. అప్లికేషన్లు అయిపోతే నెట్ సెంటర్లో తీసుకోవాలని తమకు చెప్పొచ్చు కదా అని ప్రజలు అధికారులను ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజా సింగ్ సైతం అప్లికేషన్ల కొరతపై ప్రభుత్వాన్ని విమర్శించారు. 24 లొకేషన్ ప్లాన్ చేశారు. ఆ 24 లొకేషన్లో ఈ ఫామ్లు అక్కడ పెడుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఒక్కొక్క లొకేషన్లో 100 ఫామ్లు, 200 ఫామ్లు పెడుతున్నారు. నేను నిన్న కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మీటింగ్ పెడితే చెప్పిన, మీరు పబ్లిక్లో అనౌన్స్మెంట్ చేయండి, పేపర్ యాడ్ చేయండి, ఏ విధంగా జనాలు ఏ సెంటర్లో ఏ డేట్కి వెళ్ళాలని నేను నిన్న కూడా చెప్తే కూడా పట్టించుకోలేదు. ఇవాళ ప్రతి ఒక్క సెంటర్లో వేల మంది జమ అవుతున్నారు, చాలా ఇబ్బందిలో పడుతున్నారు. ఒక్కొక్క సెంటర్లో 100-200 ఫామ్లు ఉంటే వేల మంది జమ అయితే మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా ఫామ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా 5 గ్యారంటీల కోసం 1 కోటి మందికి పైగా కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఇక డిసెంబర్ 28న ప్రారంభమైన అప్లికేషన్ల స్వీకరణ వచ్చే నెల 6 వరకు కొనసాగుతుంది. తొలి రోజే వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మరో 7 రోజుల పాటు జరిగే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ప్రతిపక్ష పార్టీలు సూచిస్తున్నాయి.
ప్రజల్లో తెలంగాణ అస్తిత్వం, ఉద్యమ స్ఫూర్తిని రగిలించడంలో విఫలమయ్యామని బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోందా? ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయామని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోందా? రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు చెప్పలేకపోయామని అనుకుంటున్నారా? ఈ అంశాలే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమికి కారణాలయ్యాయా అని ఆత్మపరిశీలన చేసుకుంటున్న బీఆర్ఎస్ అధిష్టానం అంతర్మథనంపై ప్రత్యేక కథనం. బీఆర్ఎస్ నేతల్లో అంతర్మథనం మొదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ తప్పు చేశామని మదనపడుతున్నారు. తెలంగాణ అస్తిత్వం, ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని కల్పించలేకపోయామని భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను ఆదుకున్నామనే విషయాన్ని గ్రామ స్థాయిలో తీసుకువెళ్లలేకపోయారు. కేవలం అభివృద్ధి నినాదమే అందుకోవడంతో నష్టపోయామని బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు సమీక్షించుకున్నా లాభం లేదని, ఇక వచ్చే 5 ఏళ్లలో ప్రజల మధ్యలో ఉండేలా కార్యాచరణకు సన్నద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన నేతలు ఇంకా ఎక్కడ తప్పు చేశామని పరిశీలనలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులు కావస్తున్నప్పటికీ ఇంకా సమీక్షించుకుంటున్నారు. మండలాల వారీగా బేరీజీ వేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో చేసిన తప్పులపైన నేతలు పునఃపరిశీలన చేసుకుంటున్నారు. ముఖ్య నేతలతో భేటీలోనూ ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ అస్తిత్వాన్ని ప్రజల్లో పూర్తి స్థాయిలో తీసుకువెళ్లలేకపోయామని భావిస్తున్నారు. తెలంగాణ కోసమే బీఆర్ఎస్ ఆవిర్భవించిందని, సుదీర్ఘకాలం రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన పోరాటాన్ని ప్రజలకు వివరించడంలో వెనుకబడ్డామని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఏ పార్టీ అధికారంలోనికి వచ్చినా తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటుందనే విషయాన్ని ప్రచారం చేయడంలో వెనుకబడ్డామని కేసీఆర్తో సన్నిహితంగా ఉండే బీఆర్ఎస్కు చెందిన ఒక ఎమ్మెల్సీ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను ఆదుకున్న విషయాన్ని గ్రామ స్థాయిలో వివరించలేకపోయామని మదనపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో చేసిన పనులు సైతం ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్లడంలో వెనుకబడ్డామని భావిస్తున్నారు. అందుకే ఓటమి చవిచూస్తామని గులాబీ పార్టీలో పెద్ద చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం ఇంకా తమ ఓటమిపై సమీక్ష చేసుకుంటున్నారు. ఇక ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చడం ప్రభావం చూపిందనే టాక్ నడుస్తుంది. తెలంగాణ ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చడం ద్వారా తెలంగాణ ఉద్యమ మూలాలను దెబ్బతీసుకున్నట్లుగా కూడా కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మవిశ్వాసమే కొంపముంచింది అనే అభిప్రాయం సైతం బీఆర్ఎస్ పార్టీలో వినబడుతుంది. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా ఈజీగా గెలుస్తామనే అతి విశ్వాసమే బీఆర్ఎస్ కొంపముంచింది. దీంతో ద్వితీయ శ్రేణి నేతలను, కేడర్ను పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడం, గ్రామాలకు సైతం వెళ్లకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఏడాదికొకసారి, 5 ఏళ్లకొకసారి ఎన్నికల ప్రచారానికి మాత్రమే వెళ్లడంతో పాటుగా స్థానిక సమస్యలపై సరిగ్గా స్పందించకపోవడంతో ఈసారి సీన్ రివర్స్ అయిందని నేతలు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఆత్మ విమర్శ చేసుకున్నా చేయి దాటిపోయిందని భావిస్తున్నారు. ఇక నుండి నిత్యం ప్రజల మధ్యలో ఉండేలా బీఆర్ఎస్ నేతలు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. స్థానిక సమస్యలు ఏమి ఉన్నాయి, ఏ అంశాలపై ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, అధికార పక్షం తీరును ప్రజల్లో ఎలా ప్రస్తావించాలనే అంశంపై కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన మేనిఫెస్టో అమలుపై మాట్లాడాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ మొత్తం 412 హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఆ హామీలన్నీ నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని అంటున్నారు. బీఆర్ఎస్ నేతలు అధిష్టానమిచ్చే కార్యాచరణతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో బడ్జెట్ లేదని తెలిసి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి ముప్పటిగా హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తామిచ్చిన హామీలు నెరవేర్చలేక శ్వేతపత్రాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడి చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడికి చేస్తోంది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉద్యమ బాట పట్టాలనుకుంటున్న బీఆర్ఎస్ నేతలు ప్రజల మద్దతు ఎంత మేరకు పొందుతారు అనేది వేచి చూడాల్సిందే.
అసెంబ్లీ ఫలితాలు ఇచ్చిన బూస్టప్తో పెరిగిన ఓటింగ్ శాతం, ఎమ్మెల్యేల సీట్ల సంఖ్యతో కాషాయ దళం కొత్త ఉత్సాహంతో లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో డబుల్ డిజిట్ పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడానికి బీజేపీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. జాతీయ నేతల డైరెక్షన్లో ప్రత్యేక కార్యాచరణను రూపొందించి బీజేపీ ప్రజల్లోకి వెళ్తోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 10 స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలుండగా అందులో 10 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కమలనాథులు టార్గెట్ పెట్టుకున్నారు. సిట్టింగ్ 4 స్థానాలతో పాటు మరో 6 స్థానాలపై బీజేపీ కన్నేసింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ స్థానాల్లో గెలుపొందింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఈ 4 స్థానాలతో పాటు మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, మెదక్, జహీరాబాద్, నాగర్ కర్నూలు స్థానాలను కైవసం చేసుకోవడం కోసం పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. తెలంగాణ ఎన్నికల ఫలితాలను రాష్ట్ర జాతీయ బీజేపీ నేతలు ఫలితాలను విశ్లేషించారు. పార్లమెంటులో తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కమలనాథులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే కొంగరకలాన్లో రాష్ట్ర స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గతంలో ఒకే స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల తమ అభ్యర్థులను గెలిపించుకోగలిగింది. ఈ ఫలితాలతో పాటు ఓటింగ్ శాతాన్ని 7 నుంచి 14% వరకు పెంచుకుంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు ఉంటాయని బీజేపీ ఆశాభావంతో ఉంది. జాతీయ స్థాయి ఎన్నికలు కావడం వల్ల ప్రజలు బీజేపీకి మొగ్గు చూపుతారని, మోడీ ప్రభుత్వం కేంద్రంలో తిరిగి రావాలని ప్రజలు కోరుకోవడం వల్ల తమ సీట్ల సంఖ్య పెరుగుతాయని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ జాతీయ నేతలు కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సాధించారు. దక్షిణాదిన కర్ణాటకతో పాటు తెలంగాణ అత్యధిక పార్లమెంటు స్థానాల్లో బీజేపీని గెలిపించడానికి కావలసిన వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో జరిగిన పదాధికారుల సమావేశంలో తెలంగాణ ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు. 10 సంవత్సరాల మోడీ పాలన, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేయాలని నిర్ణయించారు. పార్టీ నిర్మాణం, వివిధ వర్గాల కోసం ప్రధాని మోడీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలి, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల విజయం కోసం ఏ విధంగా కింది స్థాయి కార్యకర్తలు పనిచేయాలి అన్న అంశాలపై జాతీయ నేతలు కొంగరకలాన్లో జరిగిన పదాధికారుల సమావేశంలో దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని కమలదళం భావిస్తోంది. ప్రధాని మోడీ సర్కారు పాలన తీరుతో పాటు ఇతర అంశాలను కూడా ఎన్నికల ప్రచారానికి బీజేపీ నేతలు వాడుకోనున్నారు. ఈ ఎన్నికల్లో అయోధ్యలోని శ్రీరామ మందిరాన్ని కూడా తమ ప్రచార అస్త్రంగా కాషాయ దళం ప్రజల్లోకి తీసుకువెళ్లనుంది. జనవరి 22 తేదీన రామ మందిరం ప్రారంభోత్సవానికి శ్రీరాముని దర్శనం కోసం బీజేపీ నాయకులు ఇతరుల కోసం తెలంగాణ నుంచి ప్రత్యేక రైళ్లు ఉచితంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన విధంగా మిశ్రమ ఫలితాలు వస్తాయా? అనుకున్న టార్గెట్ను కమలనాథులు సాధించి తీరుతారా? వేచి చూడాలి.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేడుకలకు రాజధాని ముస్తాబైంది. కొత్త ఆఫర్లతో పబ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్స్ యువతను ఆకర్షిస్తూ ఉండగా మరోవైపు డ్రగ్స్ ముఠాల యువతను మత్తులో ముంచెత్తడానికి రంగంలోకి దిగాయి. పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకుండా డ్రగ్స్ సరఫరా చేయడానికి కొన్ని ముఠాలు రెడీ అయ్యాయి. అయితే నేరగాళ్ల భర్తం పట్టడానికి పోలీసులు అలర్ట్ అయ్యారు. నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా నిర్వహించుకోవడానికి యువత రెడీ అయింది. సాధారణంగా ఈ వేడుకల్లో మద్యం ఏరులై పారుతుంది. అయితే ఇప్పుడు మద్యంతో పాటు డ్రగ్స్ మజా చేసే గ్యాంగ్ ఎక్కువవుతున్నట్టు తెలుస్తుంది. మారుతున్న కల్చర్తో సంపన్న వర్గాలతో పాటు సామాన్య యువత సైతం డ్రగ్స్ పై దృష్టి సారిస్తున్నారు. దీంతో డ్రగ్స్ ముఠాలు డ్రగ్స్ సరఫరాకు కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు. ఇప్పటికీ ఇతర ప్రదేశాల నుంచి అధికంగా మొత్తంలో మాదక ద్రవ్యాలు రాజధానికి చేరేలా ముఠాలు పనిచేస్తున్నాయి. నగరంలోని పబ్బులకు, రెస్టారెంట్లకు, రిసార్ట్లకు పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరాకు ఈ ముఠాలు సిద్ధమైనట్టు సమాచారం. మామూలు సమయంలో డ్రగ్స్ 1 గ్రాము 2,000 నుంచి 3,000 రూపాయలకు అమ్మే ముఠాలు కొత్త సంవత్సరంకు 8,000 నుంచి 10,000 వరకు అమ్ముతూ డబ్బులు సంపాదించుకుంటున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ జోన్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్ అయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి 7 లక్షల రూపాయలు విలువ చేసే 102 గ్రాముల MDMAను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 సభ్యులు గల ముఠా మహారాష్ట్రలో నైజీరియన్ నుంచి దీన్ని కొనుగోలు చేసినట్టు, హైదరాబాద్ లో అమ్మి భారీగా సొమ్ము చేసుకుని రెడీ అయినట్టు పోలీసులు తెలిపారు. నగరంలో న్యూ ఇయర్ వేడుకలకు, అసాంఘిక వ్యవహారాలకు పోలీసులు అడ్డు తలుగుతున్నారని యువత మరో రూట్లో వెళ్లడం మొదలెట్టింది. నగర శివార్లతో పాటు ఇతర రహస్య ప్రాంతంలో ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే పోలీసులు పబ్స్, రెస్టారెంట్ సిబ్బందికి కౌన్సిలింగ్ నిర్వహించి డ్రగ్స్ వాడకంపై హెచ్చరికలు చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఈ వెర్రివేషాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు కొన్ని ప్రత్యేక టీంలను రంగంలోకి దించారు. పబ్స్, రెస్టారెంట్స్, రిసార్ట్లలో ఈ టీంలు నిఘా పెడుతున్నాయి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ సాగిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో సైతం సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉద్దేశపూర్వకంగానే తనను ఇరికించారని నందకుమార్ అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిబిఐతో సమగ్ర విచారణ జరపాలని కోరారు. గత ప్రభుత్వానికి తన మీద తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. ఈ కేసుతో తను గౌరవ మర్యాదలతో పాటు ఆర్థికంగా నష్టపోయానని అంటున్న నందకుమార్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వారంలో కీలకమైనటువంటి అక్కడ ఫామ్ హౌస్లో ఉన్న ఆ రోజు ఘటనకు సంబంధించినటువంటి కీలక వ్యక్తుల్లో ఒకరైనటువంటి నందకుమార్ మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం ఆయన పేరు మరోసారి తెరపైకి వస్తుంది. ఏంటి అసలు కారణాలు ఏంటి, అందులో ఆయనను కావాల్సుకొని ఇరికించారా లేకపోతే ఏంది, అది అనుకోకుండా జరిగిందా అనేది కూడా ఆయన్ని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఏంటి ఆ వ్యవహారానికి సంబంధించి ఏంటి మరోసారి మీ పేరు తెరపైకి రావడానికి కారణం? మరోసారి ఏం లేదండి, ఆల్రెడీ ఉంది దాంట్లో. సో అక్కడ ఏంటంటే ఇక వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి దాని గురించి ఎవరు కూడా ఎలక్షన్స్ ఉన్నాయి, అంత బిజీ ఉన్నారు, ఎవరేం మాట్లాడలేరు. ఇప్పుడు నేను కూడా దాని విషయం మాట్లాడదలుచుకోలేను. ఎందుకంటే మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉంది. అది సిట్ ఎంక్వైరీ చేయాలా, సిబిఐ ఎంక్వైరీ చేయాలని. కాబట్టి ఆ సిట్ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ తర్వాత కొన్ని విషయాలు వెల్లడిస్తాం దాంట్లో. ఎందుకంటే ఇప్పుడే చెప్పామంటే ఇన్వెస్టిగేషన్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి. కానీ మొన్న యాక్చువల్గా ఇది ఏంటంటే సైబరాబాద్ కమిషనర్ కొత్తగా వచ్చారు, అవినాష్ మహంతి గారు. సార్ అక్కడ ఎమ్మెల్యే కొనుగోలు పేసిపోయి ఎవరో మీలాంటి విలేకరు అడిగినప్పుడు వారు ఇది కొనుగోలు విషయంలో కూడా సుప్రీంకోర్టులో ఉందని చెప్పారు. తర్వాత ఒక మిత్రుడు ఇట్లే ఏంటన్నా మీరు మరి మేము మాట్లాడకుంటే మౌనం అంగీకారం అవుతుంది కదా, మీరు ఏ విషయం చెప్పండి అన్నప్పుడు నేను ఇది సిట్లో ఇది కోర్టులో ఉంది కాబట్టి దీని విషయం మాట్లాడానండి. కానీ నాకు దీని తర్వాత జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడతానని చెప్పాను. నాకు ఈ ఎమ్మెల్యే కొనుగోలు తర్వాత నేను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు నా హోటల్ డిస్మెంటల్ చేయడం జరిగిందండి. అండ్ నా మీద అక్రమంగా కేసులు పెట్టారు. అండ్ వాళ్ళు కంప్లీట్లీ నా మొత్తం ఆర్థికంగా నన్ను దెబ్బతీశారు. దానికి మీకు తెలుసు అనుకుంటాను. ఇప్పుడు నేను ఇక్కడ సురేష్ బాబు గారు అండ్ హీరో వెంకటేష్ గారిది ప్రాపర్టీ లీజ్ తీసుకున్నాను 2014లో. అప్పుడు 14లో లీజ్ తీసుకొని ఒక 1.5 year దానిపైన మొత్తం ఒక సుమారు 10 నుంచి 12 కోట్లు వెచ్చించి దాన్ని సర్వంగా సుందరంగా చేసిన తర్వాత హోటల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. తర్వాత 16లో మళ్ళీ దాన్ని, ఎందుకంటే జూబ్లీ హిల్స్లో
ఎప్పుడు 2-3 ఇయర్స్కి ఒకసారి రెనోవేషన్ చేస్తుండాలి. సో 16లో మళ్ళీ దాన్ని కొద్దిగా వాస్తు అని రెనోవేషన్ చేసి మళ్ళీ ఫిల్మీ జంక్షన్ అనే పేరు పెట్టాను. తర్వాత మళ్ళీ 18లో కూడా నేను వాళ్ళతో లీజు ఎంటర్ కావడం జరిగింది. తర్వాత 17 నుంచి 18 మధ్యలో మాకు వారికి డిస్కషన్ మొదలయ్యాయి. ఈ వ్యవహారంలో మేము ఇట్లా ప్రాపర్టీ అమ్ముదాం అనుకుంటున్నామని చెప్పి. అప్పుడు మేము కొనలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పాను. కానీ వాళ్ళు కంపల్సరీ కొనాలన్నప్పుడు వారితో ఒక అగ్రిమెంట్ సేల్లో ఎంటర్ అయ్యడం జరిగింది. లీగలా ఇల్లీగల్ అనేది కోర్టు నిర్ణయిస్తుంది. కానీ వాళ్ళు అక్కడ ఉండి మరి ఈ మొత్తం సామాన్ అంతా పోయేటట్టుగా ఎవరు చేయించారని మీరు భావిస్తాం? సార్ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, అక్కడ ఉన్నప్పుడు నేను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నా. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, ఎవరో ఒక ఎమ్మెల్యే, వాళ్ళకి పరిచయం ఉన్న ఎమ్మెల్యే, వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే వీళ్ళని తీసుకెళ్ళి ఒక ఉన్నతమైన వ్యక్తిలో కల్పించారు. వాళ్లకు వీళ్ళు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గవర్నమెంట్ అదే ఎమ్మెల్యే కూడా గవర్నమెంట్లో ఉన్నాడు కదండి. ఆ ఎమ్మెల్యే గవర్నమెంట్ దగ్గరికి వీళ్ళని తీసుకెళ్లారు. ఎవరు సురేష్ బాబు రానాని తీసుకెళ్ళి అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న పెద్దలకు వీళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారు. గ్యాదర్ కావడానికి కారణం ఏంటి? ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయం చెప్పానండి. నేను సింహయాజీ రామచంద్ర భారతి ద్వారా రోహిత్ గారికి పరిచయం చేయించాను. పరిచయం చేయించినప్పుడు తను వాళ్ళ హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను రోహిత్ గారికి పరిచయం చేశాను. అప్పుడు రోహిత్ గారు వాళ్ళని మరలా నేను ఢిల్లీకి వెళ్ళాను. అక్టోబర్లో ఎండింగ్లో ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళి వచ్చినప్పుడు ఒకసారి పిలవండి మాట్లాడతా అంటే వాళ్ళని పిలిపేయడం జరిగింది. అప్పుడు ఈ ఫామ్ హౌస్కి రమ్మంటే ఆ ఫామ్ హౌస్కి వెళ్ళాం. అక్కడ మిగతా స్టోరీ అంతా మీకు తెలుసు. నన్ను రకరకాల కేసుల్లో ఇరికిచ్చి నన్ను రకరకాల కేసులు పెట్టి నా పైన నన్ను డిఫేమ్ చేశారు కదా. నాకు ఆ బాధ ఎక్కువ ఉందండి. ఈ డబ్బుల గురించి కాకుండా ఆ బాధ ఎక్కువ ఉంది. ఎందుకంటే నా ఫ్యామిలీ మీద కేసులు పెట్టారు, నా మీద కేసులు పెట్టారు, నన్ను డ్రగ్స్ కేసులో ఇరికిచ్చారు, నన్ను SC/ST కేసులో ఇరికిచ్చారు. ఈ కేసులన్నీ పెట్టింది ఎవరు, పెట్టించింది ఎవరు నాకు తెలవాలి. దీని మీద ఒక సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి ఇప్పుడున్న DGP గారికి, నా CM గారికి నా యొక్క వినతి. అండ్ దీనివల్ల నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఓవరాల్గా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించినటువంటి కీలక ఆ రోజు ఫామ్ హౌస్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి నందకుమార్ విచారణ జరిపించాలి. CBI విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నా. ఈ కేసు ద్వారా నేను అన్ని విధాలుగా ఆర్థికంగా అలాగే నైతికంగా కూడా అనేక విధాలుగా నష్టపోయాను అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. దేవాలయాల ప్రత్యేకతను చాటి చెప్పడంలో కళాకారులు తీర్చిదిద్దే తలుపులే ముందుగా దర్శనమిస్తాయి. దేవాలయాల నిర్మాణంలో తలుపులను కళాకారులు ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇక దేశవ్యాప్తంగా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయోధ్య రామమందిర ఆలయ ద్వారాలు తయారు చేసే అవకాశం హైదరాబాద్ బోయినపల్లిలోని అనురాధ టింబర్స్ డిపోకు దక్కింది. గొప్ప అవకాశం దక్కినందుకు హర్షం వ్యక్తం చేస్తున్న అనురాధ టింబర్స్ డిపో డైరెక్టర్ చదలవాడ శరత్ బాబుతో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. కొన్ని గొప్ప అవకాశాలు చరిత్రలో నిలిచిపోతాయి, ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి గొప్ప అవకాశమే హైదరాబాద్లోని అనురాధ టింబర్స్ మేనేజ్మెంట్కు దక్కింది. హైదరాబాద్ అంటే కేవలం నిజాం నవాబు కట్టడాలకు మాత్రమే ప్రత్యేకత కాదని, దేశ సంస్కృతి, ఆధ్యాత్మికత ఉట్టిపడే తలుపుల తయారీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని అనురాధ టింబర్స్ డిపో నిరూపించింది. ముందుగా మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది, ప్రస్తుతం పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయో చెప్పండి సార్. శ్రీరామ జన్మభూమి అయోధ్య భవ్య మందిరానికి ఒక 4 సంవత్సరాల క్రితం మమ్మల్ని చంపతరాయ్ గారు పిలిచి ఒక గుడి ఎలా ఉండబోతుంది అనేది మోడల్ తయారు చేసి ఇమ్మన్నారు. ఈ కట్టిన గుడి ఎలా ఉంటుందనే విజువలైజేషన్ మేము టింబర్లో పూర్తిగా తయారు చేసి అక్కడ పెట్టాం. ఆ పెట్టిన దానికి మా కంపెనీకి చాలా పేరు వచ్చింది. అది రోజు ఇప్పుడు ఉన్న టెంపరీ టెంపుల్కి దర్శన మార్గంలో వెళ్ళే దారిలో భక్తులందరూ చూస్తున్నారు. మాకు అవకాశం రావడానికి ఉన్న మెయిన్ రీజను మన తెలంగాణలో కట్టిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి మేము చాలా పెద్ద సైజు తలుపులు తయారు చేసి అక్కడ అమర్చడం జరిగింది. ఆ తలుపులు చేయటంలో మా కంపెనీకి మంచి పేరు వచ్చింది. ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతోనే బహుశా మాకు అయోధ్య అవకాశం వచ్చిందని భావిస్తున్నాము. మొత్తం ఎంతమంది కళాకారులు ఈ తలుపుల తయారీలో పాల్గొన్నారు సార్? ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి పనులన్నీ? కూడా అయోధ్యలోనే జరుగుతున్నాయి. అయోధ్యలో ఒక పెద్ద వుడ్ వర్క్షాప్ సెటప్ చేశాము. కార్మికులందరూ కూడా తమిళనాడుకు చెందిన వారు శ్రీ కుమారస్వామి రమేష్ అనే స్థపతి, ఆయనే యాదాద్రికి కూడా చేసిన టీము. వారు మళ్ళీ వారి ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు, వారు తరతరాలుగా కూడా గుళ్ళకి ఈ కార్వింగ్ చేసే యాక్టివిటీలో ఉన్నారు. వారి టీము
మా అనురాధ టింబర్ స్టాఫ్ అందరూ కలిసి పెద్ద టీం వర్క్ ఇది. అందరూ కలిసి సుమారుగా 60 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇలాంటి ప్రత్యేకంగా తీర్చిదిద్దే ఈ ద్వారాల తయారీలో ఎక్కువగా బర్మా టేకు యూజ్ చేస్తుంటారు, అదేవిధంగా ఇతర టేకులను కూడా యూజ్ చేస్తారు. ప్రస్తుతం అయోధ్య రామ మందిరానికి సంబంధించి తయారీలో ఏ కలపని వాడుతున్నారు సార్? ఇది పూర్తిగా మహారాష్ట్రకు చెందిన బలార్షా నుంచి తెచ్చిన కలప వాడుతున్నాము. క్వాలిటీ కూడా చాలా జాగ్రత్తగా ఇంకొక 1000 సంవత్సరాలు ఉండే విధంగా తలుపులు తయారు చేసాము. ఒక్క మేకు కూడా ఈ కలపలో లేకుండా జాగ్రత్త పడ్డాము ఈ తలుపు తయారీలో. సార్ ఫైనల్గా అంత గొప్ప అవకాశం మీ అనురాధ టింబర్స్ డిపోకి దక్కింది, దానికి ఎలా ఫీల్ అవుతున్నారు ఫైనల్గా చెప్పండి సార్. ఇది ఒక అద్భుతమైన వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ. ఇటువంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ దొరకవు. వచ్చినందుకు కేవలం అదృష్టం కాకుండా చాలా జాగ్రత్తగా ఇంత పెద్ద బరువైన బాధ్యత మా భుజాల మీద పెట్టారని చాలా బాధ్యతగా, చాలా రెస్పాన్సిబుల్గా, చాలా టెన్షన్తో, చాలా నర్వస్గా చేస్తున్నాము. కాకపోతే ఇప్పటి వరకు జరిగిన పని అంతా కూడా సాటిస్ఫాక్షన్గా వచ్చింది. అది కొంచెం తృప్తిగా ఉంది. దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడు నిర్మాణం పూర్తవుతుందా అని దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణం తలుపులు తయారు చేసే అవకాశం మాకు దక్కడం ఎంతో ఆనందంగా ఉందని, అదేవిధంగా ఎంతో బాధ్యతతోటి కూడా ఈ పనిని పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ఉన్నామని కూడా అనురాధ టింబర్ డిపోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ చెదలవాడ శరత్ బాబు అంటున్నారు. కెమెరామ్యాన్ చందుతో విశాల్, స్వతంత్ర న్యూస్. అమెరికాలో పరిణామాలు చూస్తూ ఉంటే మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈసారి జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి అర్హత సాధిస్తారా అన్న సందేహం కలుగుతోంది. కొలరాడో మైన్ స్టేట్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీకి డొనాల్డ్ ట్రంప్ అనర్హుడని మైన్ స్టేట్ ప్రకటించింది. కాగా ప్రాథమిక బ్యాలెట్ నుంచి ట్రంప్ పేరు తొలగించడానికి కాలిఫోర్నియా మంత్రి నిరాకరించారు. దీంతో కాలిఫోర్నియా స్టేట్ బ్యాలెట్లో ట్రంప్ ఖచ్చితంగా ఉంటారని తేలింది. అమెరికా క్యాపిటల్ బిల్డింగ్పై జనవరి 6న జరిగిన దాడి వెనుక ట్రంప్ హస్తం ఉందనే ఆరోపణలతో ట్రంప్ ఓటింగ్కు అర్హత లేదని మైన్ స్టేట్ విదేశాంగ మంత్రి షన్నా బెల్లోస్ పేర్కొన్నారు. ఈ విషయంలో కొలరాడో సుప్రీంకోర్టు ట్రంప్కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును మైన్ స్టేట్ మంత్రి సమర్థించడంతో కొత్త చిక్కెదురైంది. ఇప్పుడు ట్రంప్ భవితవ్యమంతా అమెరికా సుప్రీంకోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.